నాన్వేషణ సబ్స్క్రైబర్స్ కౌంట్ లైవ్లో చూస్తున్నా socialcounts.org అనే వెబ్సైట్లో ఇంత మ్యాసివ్గా తగ్గిపోతున్నారో నేను చూసి ఆశ్చర్యపోయా. ఇన్స్టాగ్రామ్లో కూడా లక్షల మంది అన్ఫాలో కొట్టేస్తున్నారు. అయ్యో పాపం అనుకోవడానికి ఏం లేదు, ఈ మనిషికి ఇట్లా జరగాల్సిందే. ఒకప్పుడు ఈయన కంటెంట్ని ఫ్యామిలీ మొత్తం చూసేది. మా నాన్నమ్మ వీడు వేసే జోక్స్ని తెగ నవ్వుకునేది. నేను కూడా ఎంత వర్క్ టెన్షన్లో ఉన్నా కాసేపు భయ్య వీడియోస్ చూసి ఎంటర్టైనింగ్గా ఫీల్ అయ్యేవాడిని. సెలబ్రిటీస్ కూడా ఈయన్ని ఫాలో అవుతున్నారు. మంచిగా సోషల్ అవేర్నెస్ వీడియోస్ కూడా చేసేవాడు. చాలా ఫాలోవర్స్ని తక్కువ టైంలో సంపాదించుకున్నాడు, విచ్ ఇస్ రియలీ గ్రేట్. కానీ ఫాలోవర్స్ అందరూ ఫ్లవర్స్ కాదు కదా. నా అన్వేషణలో కనపరని యాంగిల్ ఇప్పుడు అందరూ చూస్తున్నారు. అసలు వ్యూస్ కోసం మరి ఇంతలా దిగజారిపోవాలా? అరే, ఒక ఇన్ఫ్లుయెన్సర్ అంటే సాధారణమైన విషయం కాదు. నువ్వేం చెప్పినా క్రాస్ చెక్ చేసుకోకుండా నమ్మేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి పవర్ ఇన్ఫ్లుయెన్సర్ చేతిలో ఉంది అన్నప్పుడు సోషల్ మీడియాలో ఏది వాగుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా రెస్పాన్సిబుల్ గా ఉండాలి. బికాస్ చిన్న పిల్లలు కూడా వీడియోస్ చూస్తున్నారు కదా. గరికపాటి లాంటి వారిని బూతులు తిట్టడం అవసరమా? ఆయన అనేంత గొప్పవాడి అయిపోయావా? ఇస్రో సైంటిస్టుల దగ్గర నుండి మన ఇంట్లో అమ్మల వరకు చాలా మంది శారీలు కట్టుకుంటున్నారు కదా. అభివృద్ధి ఇండియాలో ఉంది కదా. హిందూ కల్చర్ లో ఆడదానికి స్వేచ్ఛ లేదు అని ఎవరు చెప్పాడు నీకు? సీతాదేవి అండ్ ద్రౌపది గురించి ఆ మాటలు అనాలని ఎలా అనిపించింది? ఈశ్వరుడు నోరు ఇచ్చాడు కదా అని ఏది పడితే అది వాగేయడమే. ఇప్పుడు మనం అన్ఫాలో అన్సబ్స్క్రైబ్ చేసేస్తే ఆయన మారుతాడో లేదో తెలియదు, బట్ ఖచ్చితంగా ఇది ఇలాంటి వాళ్ళకి గుణపాఠం అవ్వాలి. హాఫ్ నాలెడ్జ్ తో వల్గర్ గా మాట్లాడే స్క్రాప్ కంటెంట్ ని మనం ఎప్పుడు ఎంకరేజ్ చేయకూడదు. జై హింద్.